గురుభ్యో నమః. భగవద్ విషయం 4వ పదిలో 10వ తిరువాయిమొഴി ఉండుం దేవం అనేటువంటి తిరువాయిమొഴിలో భగవత్ పరత్వాన్ని ఉపదేశం చేస్తున్నారు ఆళ్వారు మనందరికీ కూడా. ఆ శ్రీమన్నారాయణుడే పరుడు అనేటువంటి విషయాన్ని అందులో భాగంగా మనం ఇక్కడ 353వ పేజీలో ఉన్నాం. ఏం చెప్పుకున్నారు? జగత్తుకి సృష్టించటానికి కారణమైనటువంటి వాడెవరో ఎవరైతే యతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి అని యత్రయంతి అభిసంవిశంతి అని చెప్పినట్లుగా, అదిగో ఎవరైతే సృష్టి చేస్తున్నారో రక్షిస్తున్నారో అతనే కారణతత్వము అని చెప్తూ, ఆయన ఎవరయ్యా అంటే నారాయణ శబ్దవాచనాగా చొల్లినదు నారాయణుడు, ఆయనే నారాయణుడు అని చెప్పారు. అంతవరకు అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళా ఇంకొక శంక చేసుకొని, ஆனால் பெண்ணை నసన్న నసత్ నచ అసత్తు శివయేవ కేవలః ఎన్నుం శంభుః ఆకాశ మధ్యే ధ్యేయః ఎన్నుం. అంటే ఉపాస్య వస్తువు ఏది అని ఒక శంక చేసుకొని, ఉపాస్య వస్తువు ఎవరంటే నారాయణ శబ్దంతో చెప్పబడినటువంటి వాడే ఉపాస్య వస్తువు అని చెప్పారు. ఇప్పుడు అయితే వెంటనే ఇంకా కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కదండి. నసత్తు నా అసత్తు శివయేవ కేవలః, సత్తు లేదు అసత్తు లేదు, కేవలం శివుడు మాత్రమే ఉన్నాడు అని. శంభుః ఆకాశ మధ్యే శంభురాకాశ మధ్యే ధ్యేయః ఎన్నుం ருத்ராதிகளுக்கு காரணத்துவம் ధ్యేయతయం విధి ఎన్నది అవై సేవది ఎన్నెన్ని. మీరు కారణత్వము ధ్యేయత కూడా నారాయణుడికి చెప్పారు. కానీ కొన్ని చోట్ల ఇలా కనబడుతోంది కదా మనకి శాస్త్రంలో, ఏమని శివుడే ఉన్నాడు అని, శంభుః ఆకాశ మధ్యే ధ్యేయ అని, అదిగో ధ్యేయ వస్తువు శివుడు అని చెప్తూ ఉన్నారు కదా. అవై సేవదెన్నెన్ని అవి ఎలా మీరు నిరూపిస్తారండి, దాన్ని ఎలాగా సమర్థిస్తారు అని అడిగితే, அவர்களை உத்தேசித்து சொல்லித்தே ஆகிலும் சுத்திகுண யோகத்தாலும் சுகப்பிரதத்தாலும் அவையும் விசேஷமான நாராயண சப்தவாச்சன் பக்கலிலே சென்று சேரும். அவர்களை ఉద్దేశిస్తూ చొల్లితే ఆగిలం, అవరగలై వాళ్ళని గురించి ఆ విషయాలు చెప్పినప్పటికీ కూడా శివుడు అని శంభువు అని, శివుడు అని చెప్పడం వల్ల శుద్ధి గుణ యోగం కలిగిన వాడు అని, అదిగో శంభు అని చెప్పడం వల్ల సుఖప్రదత్వము సుఖాన్ని ఇచ్చేటువంటి వాడని, అవయ్యం విశేషமான నారాయణ శబ్ద వాచ్యన్ పక్కలిలే సెన్ను సేరు. ఇవి కూడా విశేషమైనటువంటి నారాయణుడు అంటే శుద్ధి గుణ యోగము కలిగిన వాడు అని, సుఖప్రదుడు అనేటువంటి ఈ విశేషణాలు కూడా విశేషమని చెప్పబడేటువంటి నారాయణ దగ్గరికే వెళ్ళి చేరతాయని. మరి ఎలా అంటే శంభు శివాది శబ్దంగలై నారాయణ శబ్దవాచ్యనుకు విశేషణమాగ యోజిత్తవోపాది. అంటే ఏమి చెప్పారు ఇక్కడ? శంభు అన్న, శివ అన్న, శంభు అన్న, శివుడు అంటే శుద్ధి గుణ యోగము అని, శంభు అంటే సుఖప్రదత్వము అని చెప్తూ, సుఖప్రదత్వము చేత అవి కూడా విశేషమైనటువంటి నారాయణుడికే విశేషణాలు అవుతాయి ఈ రెండు కూడా అని చెప్పేశారు అక్కడ. వెంటనే వీళ్ళంటారు కదా, శంభు శివాది శబ్దంగళై నారాయణ శబ్దవాచ్యనుకు విశేషణమాగి యోజిత్తవోపాది. ఏమంటే మీరు శంభు అంటేనేమో సుఖప్రదుడు అని, సుఖప్రదత్వము అని, శివ అనే శబ్దానికి శుద్ధి గుణ యోగము అని, అవి విశేషమైనటువంటి నారాయణుడికి విశేషాలుగా చెప్పారు కదా. అయితే ఈ రీతిగా చెప్పుకుంటే ఎలా ఉంటుంది? శంభు శివాది శబ్దంగళై నారాయణ శబ్దవాచనకు విశేషణంగా చేసి ఆలోచించినట్లుగానే ఈ నారాయణ శబ్దத்தை శంభు శివాది శబ్దవాచనాన అవనకు విశేషణమాక్కినాలు ఎన్నిల్. ఇప్పుడు ఈ శంభు శబ్దము శివ శబ్దము నారాయణుడికి విశేషణాలండి అని చెప్పారు. అలా కాకుండా ఈ నారాయణ శబ్దమే శంభు శబ్దానికి శివ శబ్దానికి విశేషంగా చెప్పుకుంటే
అంటే విశేషము శంభు శివ అనే శబ్దాలు, విశేషణము నారాయణ శబ్దము అని చెప్పుకుంటే ఎలా అలా చెప్పుకోవచ్చు కదండి. మీరు ఇలా నారాయణ శబ్దానికే ఈ శంభు శివ అనే పదాలు ఆ పదాలతో చెప్పబడేటువంటి ఆయన విశేషము విశేషణాలు అని చెప్పే బదులు ఇలా చెప్పుకుంటే ఏమవుతుందంటే குணயோகத்தாலே அவத்தை இங்கே சேர்க்கலாம். இது யோகரூடியாகையாலே వ్యక్తంతరத்தில் சேர்க்கవన్నాదు. గుణయోగత్తాలే అవి గుణయోగము చేత, అదిగో శంభు అంటేనేమో ఈయన సుఖప్రదుడు అని, శివ అంటేనేమో శుద్ధి గుణయోగం అని, గుణయోగము చేత ఆ శబ్దాలని రెండు తెచ్చి నారాయణుడికి విశేషణాలుగా చెప్పడానికి కుదురుతుంది. కానీ ఇది ఈ నారాయణ శబ్దం అనేటువంటిది యోగరూఢి ఆగయ్యాలే వ్యక్తంతరத்தில் சேர்க்கవన్నాదు. యోగరూఢి ఆగయ్యాలే. యోగం అనేటువంటిది ఒకటట, రూఢి అనేది ఒకటి అండి. యోగం అంటే ఏమిటది? పంకజము అన్నారనుకోండి. పంకజము అంటే ఏమిటి? పంకము అంటే బురద, జా అంటే పుట్టేటువంటిది అనేది, అంతే కదా. పంక అనేటువంటి యోగము అంటే ఏమిటి? పంకజము అంటే బురదలో పుట్టేది అని చెబితే అది యోగము అంటారట. అది రూఢి అర్థం ఎలా చెప్తారు? రూఢి అనేది ఆ పంకజం అనే పదానికి, ఈ పంకజము అనే పదానికి బురదలో పుట్టేది అని ఒక అర్థం ఉన్నది. అంతేకాదు తామర పువ్వు అని ఒక అర్థం ఉన్నది కదా. తామర పువ్వు అనే అర్థం చెప్పినప్పుడేమో అది రూఢి అర్థం అండి, బురదలో పుట్టేది అని చెప్తే యోగం అండి అని చెప్పినట్టుగా యోగ రూఢి ఆగయ్యాలే వ్యక్తంతరத்தில் சேர்க்கవన్నాదు. అదిగో ఇంకొక వ్యక్తిలోకి వెళ్ళి ఇది చేర్చడానికి కుదరదు. ఈ నారాయణ శబ్దం అనేటువంటిది యోగ రూఢి కావటం చేత చాలా చాలా విశేషణాలు వర్షించారు స్వామి. అడిగేందుకు అంత శక్తి లేదు, కానీ ఇది మొత్తం శాస్త్ర చర్చ, ఉపనిషత్తులో వాక్యాలు, అన్ని వేదాల్లో వాక్యాలు అన్నింటినీ తెచ్చి తెచ్చి చేర్చి వర్షించి ఊరికే మనం పదం మీద పైన వెళ్ళిపోతున్నాము. ఇంకా డీప్ గా ఎప్పుడైనా మీకు ఎవరైనా చెప్పే అవకాశం ఉంటే చెప్పించుకోండి. పరత్వ నిర్ణయం చేసేటువంటి విషయాలు కాబట్టి ఇవి లోపలికి వెళ్ళి వాటిని వివరించేటంత శక్తి అడిగేందుకు లేదు. అందుకని ఏదో పదం మీద అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. అది ఏంటంటే అర్థం మారకుండా ఎంతవరకు మనం అందులో ప్రవేశిస్తే బాగుంటుందో అంతే నేను చేయగలుగుతున్నా. అది విషయం. சிலர்க்கே நாமதேயமாய் వ్యవస్థితమాయ్ ఇరుక్కిర అవత్తై వేరే చిలర్ పక్కలిరే కొడిపోయి చేర్కుంబడి అంగనే ఎన్నిల్. ఏమండి, ఆ శివ అనేటువంటి పదము, శంభు అనేటువంటివి రుద్రుడికి సంబంధించినటువంటి నామాలు కదా. అలాంటి వాళ్ళ నామాలని చిలర్కే నామధేయమాయ్ వ్యవస్థితమాయ్ ఇరుక్కవత్తే, అది ఆ రుద్రుడికి ఆయనే శివుడని, ఆయనే శంభువని, ఆయనకని వ్యవస్థితమై ఉన్నటువంటి వాటిని వేరే చిల్లర పక్కలిదే కొడిపోయి చేర్కుంబడి అంగనే అన్ని అవి తీసుకువెళ్ళి ఆ నారాయణుడికి విశేషణాలండి అని చేర్చడం ఎలా కుదురుతుందండి? అది ఇది ఎలాగా? ఎంతకాలం నుంచో ఆయన శివుడు అని, శంభు అని అలా ఆ నామాలతోటి పిలువబడుతున్నటువంటి ఆయన కదా. అంటే ఇంద్ర ప్రాణ ఆకాశ శబ్దంగళానవై అవ్వోరళవిల్ పర్యవసయాదే సాక్షాత్ వాచ్యத்திலே சென்று పర్యవసయా నిన్నదిరే. இப்போ ఇంద్ర శబ్దం కానీ, ప్రాణ శబ్దం కానీ, ఆకాశ శబ్దం కానీ వాటి అర్థాలు చెప్పినప్పుడు అంతవరకు మాత్రమే ఇంద్రుడు అన్నారనుకోండి. ఆ ఇంద్రుడు అంటే ఎవరు? ఐశ్వర్యం కలిగినటువంటి వాడు అని అర్థం. ఐశ్వర్యం కలిగినటువంటి ఏమండి, ఇంద్రుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు అని చెప్పామనుకోండి. అదేమిటండి స్వామి అలా అంటున్నారు? గోవర్ధన పర్వతాన్ని ఎత్తింది ఇంద్రుడు కాదు కదా, ఎవరు? కన్నపిరాను కదా ఎత్తింది. అంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి వాడు కన్నపిరాన్ అని చెప్పినట్టుగా ఈ ఇంద్రపదం అంటే ఈ ఐశ్వర్యం కలిగిన వాడు ఎవరయ్యా అంటే ఇప్పుడు ఏ ఐశ్వర్యం? రక్షణ ఐశ్వర్యం అయి ఉంటుంది బహుశా. అంటే ఈ ఇంద్రుడు, ప్రాణము, ఆకాశము, ఈ శబ్దాలన్నీ కూడా అంతవరకు మాత్రమే ఆగిపోకుండా వాటి అర్థాలు సాక్షాత్ వాచ్యత్తిరే, వాచ్యం అని చెప్పబడేటువంటి నారాయణులోకి వెళ్ళి పర్యవసిస్తూ ఉన్నాయి కదా.
இப்போது இந்திரன் என்னால் இச்சப்தம் இவ்வாக்கனான இந்திரனில் அந்நியே సర్వేశ్వరన్ పక్కలిలే పర్యవసిక్కిరా పోలేయం. ఇప్పుడు ఇంద్రుడు అన్నామనుకోండి, ఈ శబ్దము ఈ వాక్కానాన ఇంద్రనిల్ అన్నియే, ఈ వాక్కుతో చెప్పబడే ఇంద్రుడి వరకు మాత్రమే కాదండి ఈ పదం వెళ్ళేది. సర్వేశ్వరన్ పక్కలిలే పర్యవసిక్కిరా పోలేయం, సర్వేశ్వరుడి దగ్గరికి పర్యవసిస్తుంది అని. ప్రాణ శబ్దం అంటే ఈ వాక్కనాన అంటే మన స్వర్గాన్ని పరిపాలించేటువంటి ఇంద్రుడి వరకు కాదండి అర్థం వెళ్ళేది, సర్వేశ్వరుడు దాకా వెళ్ళి చేరుతుంది అని. ప్రాణ శబ్దం పంచవృత్తి ప్రాణంగల్ అన్నికే, ఇదిగో మనకు కనబడేటువంటి ప్రాణ శబ్దం ఈ పంచభూతాలతో కూడుకున్నటువంటి ఈ ప్రాణ శబ్దం ఈ ప్రాణాల వరకు కాకుండా ప్రాణభూతనాన అవన్ పక్కలే వర్తిక్కిరా పోలిం, అందరి ప్రాణాలకి ఆధారమైనటువంటి వాడు ఆయన కనుక ఆయన వరకు వెళ్ళినట్టు అర్థం. ఆకాశ శబ్దం భూత ఆకాశ మాత్రத்தில் అన్నికే అవనళவும் కాట్టుగిరా పోలువం, భూతాల్లో పంచభూతాల్లో ఉన్నటువంటి ఆకాశం అనే శబ్దం పంచభూతాల్లో ఉన్న ఆకాశం వరకు మాత్రం కాకుండా అవన్ అళవం కాట్టుగిరా పోలువం, సర్వేశ్వరుడు వరకు చూపించినట్లుగా శంభు శివాది శబ్దంగళం సర్వేశ్వరన్ పక్కలిలే పర్యవసిత్తు అల్లదిరాదు. అలానే శంభు శివ ఈ శబ్దాలు కూడా సర్వేశ్వరుడి వరకు పర్యవసించకుండా ఉండవు. అంచేత శంభు అన్నా శివ అన్నా అంటే మిగతా శివభాష్యంలో అలా చెప్పినట్టుగా అంటే ఉపాస్య వస్తువు నారాయణుడు అని మీరు చెప్తున్నారు, కొన్ని పురాణాలు ఇలా చెప్తున్నాయి కదండి, శంభురాకాశ మధ్య ధ్యేయ అని, ధ్యేయ వస్తువు శంభువు అని నా సత్ నా అసత్ సత్ శివ ఏవ కేవల అని ఇలా చెప్తున్నాయి కనుక ధ్యేయ వస్తువు ఆయన అని చెప్తున్నాయి కదా. అంటే ఆ రెండు శబ్దాలు కూడా శివ శబ్దము అంటేనేమో శుద్ధి గుణయోగము కలిగిన వాడు అని, శంభు అనే శబ్దానికి సుఖప్రదుడు అని అర్థాలు చెప్పుకొని అవి కూడా నారాయణుడికి విశేషణాలే అని చెప్పారు. అలా ఎలా చెప్తారండి మీరు, ఎప్పటి నుంచో ఆయనకే వ్యవస్థితమైనటువంటి నామం కదా. అంటే ఇదిగో ఇంద్ర శబ్దం కానీ ప్రాణ శబ్దం కానీ ఆకాశ శబ్దం కానీ చెప్తే దాని యొక్క అర్థము పరమాత్మ వరకు పర్యవసించినట్టు నారాయణుడి వరకు ఈ శివ శబ్దమైన శంభు శబ్దమైన వీటి అర్థాలు కూడా నారాయణుడి వరకు పర్యవసించకుండా ఉండవని. ఇనిత్తాన్ ప్రకారవాచి శబ్దంగల్ ప్రకారి పర్యంత స్వార్థ అభిధానం పన్నక్కడవదాగయ్యాலும் ప్రకారి వాచి శబ్దంగల్ ప్రకారవాచి శబ్దంగల్ ప్రకారి పర్యంతం. ప్రకారవాచి శబ్దాలంటే ఇదిగో బయట కనబడేటువంటి ఈ శబ్దాలన్నీ కూడా ప్రకారి పర్యంతం స్వార్థ అభిధానం పన్నక్కడవదాగయ్యాలు. నువ్వు ఏదైనా ఒక వస్తువుని చెప్తున్నావంటే అంటే నువ్వు కనబడేటువంటి వాడని బయటకు ఉండేటువంటి దాన్ని ప్రకారమని, అంటే మనందరం ఆయనకి ప్రకారాలు, ఆయన ప్రకారి కదా. ఇప్పుడు నేను ఒక వస్తువుని గురించి చెప్పాను అనుకోండి, ఇదిగో ఫలానా వ్యక్తి అన్నా, ఫలానా వ్యక్తి అని నువ్వు పిలిచినప్పటికీ కూడా అది ఎక్కడి వరకు వెళ్తుంది, ప్రకారి పర్యంత స్వార్థ అభిధానం పన్నక్కడవదాగయ్యాలు. నువ్వు పిలిచినటువంటి ఈ పిలుపు ప్రకారిగా ఉన్న పరమాత్మ వరకు కూడా పన్నక్కడవదాగయ్యడం పిలిచినట్లుగా అవుతుంది కనుక ప్రకారియాన అవన్ పక్కలిలే పర్యవసిత్తు అంది నిల్లాదు. కాబట్టి నువ్వు ఏది చెప్పినా కూడా ప్రకారి అయినటువంటి ఆయన వరకు తీరుతుంది అంటున్నారు. ఇని తతో యదుత్తరతరం ఎన్నుకొండు సొల్లుగిరా ఇడత్తిల్ చేయవది ఎన్నెన్నిల్ అండి. కీజే సర్వేశ్వరణే పురుష శాబ్దవాచ్యనాగతల్లి. ఇప్పుడు ఏదైనా చెప్పారంటే ముందు చెప్పిన తత అది ఉత్తరతరం అంటే ఇప్పుడు చెప్పిన దానికంటే ఈసారి చెప్పబోయేటువంటిది ఇంకా గొప్ప విషయము అన్నట్లుగా, ఇంకా అది కొంచెం ప్రభావవంతమైనది అని చెప్పేటువంటి తతో అది ఉత్తరతరం ఎన్నుకొండు సొల్లుగిర ఎడత్తిల్ సేవదెన్నెన్నిల్ అలా చెప్తున్నారు కదండి. ముందు చెప్పిన దానికంటే వెనక చెప్పింది గొప్ప అని. ఎలా, ఇప్పుడు ఒక పండితులకి స్వామివారు ఎప్పుడు పండితులకి సన్మానం చేస్తూ ఉంటారు కదా. ఆ సన్మానం చేసినప్పుడు ఈ సంవత్సరం ఒక పండితులకి గోపాలోపాయన సన్మానం అనుకుందాం, ఒక పండితులకి ఆ సన్మానం చేసేటప్పుడు
ఆ స్వామిని గురించి ఏం చెప్తారు? స్వామి, ఈ స్వామి ఇంత గొప్పవారు, ఇంత పాండిత్యం కలిగినటువంటి వారు, ఇంత వైభవం కలిగినటువంటి వారు, చాలా అసలు ఇలాంటి మహానుభావులు ఈ రోజుల్లో మనకి కనబడటమే చాలా దుర్లభము అని ఈ సంవత్సరం స్వామికి చెప్పారు. మరలా వచ్చే సంవత్సరం కూడా అలానే గోపాలోపాయన సన్మానం జరుగుతుంది. అలా ఇంకొకరి గురించి చెప్పారు అనుకోండి. అప్పుడంటే ఏమిటి? వారికంటే ఇప్పుడు వారికే చెందినటువంటి విశేషణాలని ఇప్పుడు అలానే వీరు కూడా ఈ స్వామి గొప్పవారు, చాలా గొప్పవారు అన్నారంటే ముందు చెప్పిన వారిని తక్కువ చేసి చెప్పినట్ల, లేదా ఇప్పుడు చెప్తున్న వాళ్ళని గొప్పవారు అంటున్నారంటే క్రితం సంవత్సరం కూడా ఆ వ్యక్తిని గురించి మనం అలానే కదా చెప్పాము అంటే, అలాంటప్పుడు అలా కాదండి చెప్పవలసింది. ఏం చెప్పాలి? ఇప్పుడు భగవంతుడే గొప్పవాడు అని చెప్పాలి. ఇప్పుడు భగవంతుడు గొప్పవాడు అని చెప్తాం. వాళ్ళందరి దృష్టిలో ఏమిటి? భగవంతుడు అనేటువంటి వాడు పురుష శబ్దవాచ్యంతో చెప్పబడేటువంటి వాడు ఉత్తరతరం ఎన్నుంబోదు పురుషోత్తమం ఎన్నదామత్తనే. అంటే తతః యదుత్తరతరం ఎన్నుకొండు సొల్లుగిర ఇడத்தில் செய்வது ఎన్నెన్నిల్. అంటే కీజే సర్వేశ్వరనే పురుష శబ్దవాచనాలు చొల్లి, కింద సర్వేశ్వరుని పురుష శబ్దంతో చెప్పాం కదా, మరి ఇప్పుడు ఇంతకంటే పై వాళ్ళని చెప్పేటప్పుడు వాళ్ళని గొప్పగా చెప్పాలి కదా. అంటే ఆయనే ఇప్పుడు 2వ సంవత్సరం సన్మానం చేసేటప్పుడు కూడా ఏం చెప్పాలి? ఆయనకే ఇంకా ఇంత గొప్పవాడని చెప్పాలే తప్ప ఇంకొక వ్యక్తికి ఇలా చెప్పకూడదు అని చెప్పినట్టు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అలానే సర్వేశ్వరుని పురుషుడు అని మొదట అన్నారు, ఆ సర్వేశ్వరుడు పురుషోత్తముడు అంటున్నారు. ఇప్పుడు పురుషోత్తముడు అని చెప్పగలరే తప్ప ఇంకొక వ్యక్తిని తెచ్చి ఆయన పురుషుడు మాత్రమే, పురుషోత్తముడు ఈయన అని చెప్పడానికి సాధ్యం కాదు. ఉత్తరతరం ఎన్నుంబోదు పురుషోత్తమం ఎన్నదాం అత్తనే. మామూలుగా పురుష శబ్దం చేత చెప్పబడేటువంటి వాడు నారాయణుడు అన్నారు. ఆ ఉత్తరతరం అన్నప్పుడు అంటే అంతకంటే గొప్ప వాళ్ళ గురించి ఏదైనా చెప్పేటప్పుడు ఎలా చెప్తారండి? నారాయణుడు పురుషుడు మాత్రమే కదా అంటే ఆయననే పురుషోత్తముడు అని అంటాం తప్ప ఇంకా అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరని. అదుకోడి ఎన్నెన్నిల్ అలా ఎలా చెప్తారండి? ఆయన్నే పురుషుడు అన్నారు, ఇప్పుడు పురుషోత్తముడు అని కూడా ఆయన్నే ఎలా చెప్తారు మీరు? యస్మాత్ పరతరం నాస్తి పరమస్తి కించిత్ ఎన్ను ఓదివైతు அதுக்கு மேலே ஒன்று உண்டு காண் என்னும்போது அக்னனாய் சொல்லுமத்தனே యస్మాత్ పరతరం నాస్తి పరమస్తి కించిత్. పరమస్తి నా పరమస్తి కించిత్ నాస్తి అని ఉందా? యస్మాత్ పరం కించిత్ పరం నాస్తి, యస్మాత్ పరం కించిత్. అంటే చెప్తున్నాయి కదా మనకి ఉపనిషత్తులన్నీ కూడా. శ్వేతర ఉపనిషత్తు ఏం చెప్తోంది? యస్మాత్ పరతరం నా పరమస్తికి అంటే ఎవరికంటే ఇంకా గొప్పవాడైనటువంటి వాడు లేడో అని ఓదివైతూ చెప్పి, అది కుమేలే ఒన్నుండు కాన్ ఎన్నుంబోదు దానికంటే ఏదో ఇంకొకటి గొప్పదున్నదండి అని చెప్పేటప్పుడు అజ్ఞనాయ్ చొల్లుం అత్తనే అదేదో అజ్ఞానంతో చెప్పేటువంటి మాటే కానీ మొదలిదే ఓదాదవన్ వార్తయ్యాం అత్తనే ఏమి చదువుకొని వాడు చెప్పినటువంటి మాటలాగా ఉంటుంది అంతేనండి. తస్మిన్ యదంతః తదుపాసితవ్యం ఎన్గిరదు, వేరొండు ఉపాస్యం ఎన్గిరదు అల్ల. తస్మిన్ యదంతః తదుపాసితవ్యం అంటే తస్మిన్ దేనియందు యదంతః తదుపాసితవ్యం అంటారు. రెండు తైత్రేయ నారాయణలో. అంటే ఏదైతే అంతః లోపల ఉన్నదో అది ఉపాసితవ్యం అని చెప్పారు. అంటే ఏమిటి? ఇప్పుడు నారాయణుడు పురుషుడు, ఆయన లోపల ఉన్నటువంటిది ఏదో అది మనకి ఉపాసితవ్యం అని చెప్పారనుకోండి. లోపల ఉన్నటువంటి ఈ రుద్రుడు లాంటి వాళ్ళు ఆయనకి అంగభూతులుగా ఉన్నారు కదా, వీళ్ళ ఉపాసించదగినటువంటి వాళ్ళు. ఇప్పుడు తదంతః ఉపాసితవ్యం అంటున్నారు కదా, అంటే లోపల ఉన్నటువంటి రుద్రుడు వీళ్ళ ఉపాసించదగినటువంటి వాళ్ళు అంటే కాదండి. వేరొన్ను ఉపాస్యం ఎంగిరదల్లా ఇంకొకటేదో ఉపాస్యం కాదక్కడ. అవంతన్నోపాధి ఆ నారాయణుడితో పాటుగా అవన్ గుణంగళం ఉపాస్యం ఎన్నదు. నారాయణుడి లోపల ఉన్నటువంటివి ఆయన యొక్క కళ్యాణ గుణాలు కనుక ఎలా నారాయణుడు ఉపాస్యుడో ఆయన గుణాలు కూడా అలానే ఉపాసించదగినటువంటివి అని చెప్తూ ఇనిస్తాం జగత్కారణ వస్తువాయిక్కొండు ఉపాస్యమావదు ఎన్ను
ఒక్క ఉండాగ వేణుమిరే அதில் இனித்தான் ఇక మీద జగత్కారణ వస్తువాయికొండు ఉపాస్యమావదు ఎన్నుం ఒక్క ఉండాగ వేణుమిరే. ఆ ఉపాసించేటువంటి వస్తువు ఎలా ఉండాలి? జగత్కారణమై ఉండాలి. ఉపాస్యమావదు ఎన్నుం ఒక్క ఉండాగ వేణుమిరే. ఎప్పుడూ ఒకే రీతిగా ఉండవలసిందిగా, ఎప్పుడూ ఒకే రీతిగా ఉండేదై ఉండాలి కదా. అంటే అది సంహారத்தில், అదిగో ఎప్పుడు ఒకే రీతిగా అంటే నిత్యమైనది అయి ఉండాలి. మరి ఈ శంభు శబ్దము శివ శబ్దం అన్నారనుకోండి, అవి నిత్యమైనటువంటివా? కాదు అని చెప్తున్నారు ఇంకొక ఉపనిషత్తు చెప్తోంది ఎలా. అది సంహారத்தில் ఏకోహవై నారాయణ ఆసీత్యన్ను நாராயண சப்தவாச்சன் ஒருவனு மேவுளனாகச் சொல்லி నా బ్రహ్మ నా ఈశానహ ఎన్ను అవరగళై ఇల్లయ్యాగ சொல்லித்திரே. అంటే ఉపాస్యుడైనటువంటి ఉపాస్యుడు ఎలా ఉండాలి అంటే జగత్కారణ వస్తువై ఉండాలి, నిత్యము ఉండేటువంటి వాడు అయి ఉండాలి. అందుకనే మరి ఈ శంభు కానీ శివ శబ్దంతో చెప్పినటువంటి ఆయన కానీ వీళ్ళు నిత్యులు కాదు. అదెలా చెప్తారండి? అది ఆయన చెప్తుంది సంహార సమయంలో అంటే ప్రళయ సమయంలో ఏకోహవై నారాయణ ఆసీత్, అదిగో ఆ నారాయణుడు ఒక్కడే ఉన్నాడు అని చెప్పినట్టు నారాయణ శబ్దవాచ్యం ఒరువనమేవులనాగ చొల్లి నారాయణ శబ్దవాచ్యుడైనటువంటి ఆయన ఒక్కడే ఉన్నాడు అని చెప్పి నా బ్రహ్మగారు లేరు, నా ఈశాన రుద్రుడు గారు లేరు అని అవరగళై ఇల్లయ్యాగ చొల్లిత్తిరే. వాళ్ళని లేని వాళ్ళగా చెప్పారు కదా. இனி அல்லாதாரில் இவர்களுக்கு ஓர் ఉత్కర్షం ఉండో ఎన్ను శంఖ్యామైకు. ఏమండి, ప్రత్యేకంగా బ్రహ్మగారు లేరు, నా బ్రహ్మ నా ఈశానహ అని ప్రత్యేకంగా వీళ్ళిద్దరినే ఇంత ప్రత్యేకంగా చెప్తున్నారేమిటి? వీళ్ళకు ఉన్నటువంటి ఏదైనా ప్రత్యేకత ఉన్నదా వీళ్ళిద్దరికి అని ఒక శంక చేసుకొని అల్లాదారిల్ ఇవరగడుకు ఓరు ఉత్కర్షం ఉండో ఎన్ను శంఖ్యామైకు. ఏదండి ప్రతిసారి రుద్రుడు గారని బ్రహ్మగారని వీళ్ళనే చెప్తున్నారు. వీళ్ళకి ఏదైనా మిగతా వాళ్ళకంటే ప్రత్యేకత ఏమైనా ఉన్నదా అని శంకించకుండా ఉండటం కోసమని నేమే ద్యావా పృథివీ నక్షత్రాన్ని ఎన్ను అవత్తోడొక్క ఎవరగళయం సమానాధికరిస్తూ విడుగరదు. నా ఇమే ద్యౌ వా పృథివీ నక్షత్రాన్ని అదిగో ఆకాశము పృథివీ నక్షత్రాలు ఇవన్నీ కూడా లేవు అని చెప్పేటప్పుడు అవత్తోడొక్క ఎవరగళయం సమానాది ఆ రుద్రుడు గారు నా బ్రహ్మ నా ఈశాన దగ్గర నేమే ద్యావా పృథివీ నక్షత్రాన్ని అని అవత్తోడొక్క ఆ రుద్రుడు గారితోటి బ్రహ్మగారితో పాటు ఎవరగళయం సమానాధికరిత్తు విడగలదు. వీటితోటి అంటే పృథివీ ఆకాశము నక్షత్రాలు వీటితో పాటుగా వాళ్ళు అంతేనండి, వాళ్ళకేం ప్రత్యేకత లేదు అంటూ ఇలిం నన్మై పునల్ పండి నాన్ముఖనై పండి ఎన్ను. అదిగో ఆయన ఒక్కడే ఉన్నాడు అని చెప్పేటప్పుడు సంహార కార్యంలో చెప్పేటప్పుడు ఇప్పుడు ఏం చెప్పారు? ఉపాస్య వస్తువు ఎలా ఉండాలి? స్థిరమైనదై ఉండాలి, నిత్యత్వం కలిగినదై ఉండాలి. కాబట్టి సంహార సమయంలో ప్రళయకాలంలో ఏకోహువై నారాయణ ఆసీత్ అని చెప్పడం వల్ల ఆయన ప్రళయకాలంలో కూడా ఉన్నటువంటి వాడు అని చెప్పబడింది. అలా సృష్టి చేసేటప్పుడు కూడా నన్మై పునలు పండి నాన్ముఖనై పండి ఎన్ను. నన్మై పునలు పండి మొదటగా జలాలను సృష్టించి నాన్ముఖనై పండి ఎన్ను చతుర్ముఖ బ్రహ్మగారిని సృష్టించాడండి అని ఒక నీరాగా సమానాధికరిస్తిరేకిరదు. ఒక నీరాగా ఒకే రీతిగా ఆ జలాలని ఆ బ్రహ్మగారిని కూడా సృష్టించాడు అని ఒకే రీతిగా అని చెప్పబడుతోంది. కాబట్టి వీళ్ళెవరు పరత్వం కాదు, నారాయణుడే పరుడు అని, ఉపాస్య వస్తువు నారాయణుడే అని. ఆగా இப்படிகளாலே ఇతర దేవతైகள் పక్కల్ ఉండాన పరత్వ శంకయ్యై అరుత్తు సర్వస్మాత్ పరనాయ్ సర్వస్రష్టావాయ్ సమస్త కళ్యాణ గుణాత్మకనాయ్ సర్వరక్షకనాయ్ சர்வாந்தர்யாமியாய் நாராயண சப்தவாச்சனான சர்வேஸ்வரன் தன் பெருமைகள் எல்லாவத்தோடும் கூட கண்ணுக்கு விஷயமாம்படி திருநகரிலே வந்து சந்நிహితனானான். அவனை ஆசிரியித்து எல்லாரும் కృతార్థరాయ్ పోంగోల్ ఎన్ను అరుళి చేయகிறார். ఇప్పటిగలాలే ఇలాంటి ఈ చేష్టితాల చేత ఇతర దేవతైகள் పక్కలుండాన పరత్వ శంకయ్యై అరుస్తూ
ఇతర దేవతల విషయంలో ఉన్నటువంటి పరత్వ శంకని తొలగింపచేసి సర్వస్మాత్ పరనాయ్ అంటే అందరికంటే గొప్పవాడు, సర్వస్రష్టావాయ్ అన్నిటినీ సృష్టించేటువంటి వాడు, సమస్త కళ్యాణ గుణాత్మకనాయ్ సమస్త కళ్యాణ గుణాత్మకుడు అయినటువంటి వాడు, సర్వరక్షకనాయ్ అందరినీ రక్షించేటువంటి వాడు, సర్వ అంతర్యామి అందరికీ అంతర్యామిగా ఉండేటువంటి వాడు, నారాయణ శబ్దవాచ్యనాన సర్వేశ్వరన్. ఎవరు అంటే వీటన్నింటినీ పైన చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత అందరికంటే గొప్పవాడైనటువంటి ఇతర దేవతల విషయంలో పరత్వ శంకని తొలగింపు చేసుకోండి మీరు. వాళ్ళెవరు? పరదైవం కాదు. ఇదిగో ఈ నారాయణుడే పరదైవం. ఎలా? అందరికంటే గొప్పవాడు, అందరినీ సృష్టించేటువంటి వాడు, సమస్త కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు, అందరినీ రక్షించేటువంటి వాడు, అందరికీ అంతర్యామిగా ఉన్నటువంటి వాడు. ఎవరయ్యా అంటే నారాయణ శబ్దము చేత చెప్పబడేటువంటి సర్వేశ్వరుడే. తన పెరుమైகள் எல்லா ఒత్తోడు కూడా. ఇదిగో ఇన్ని ఉన్నాయండి. ఈయన మన కంటికి ఎక్కడ కనబడతాడండి? ఎక్కడో పరత్వం శ్రీవైకుంఠంలో ఉంటాడు అనుకుంటారేమో. అలా లేడు ఆయన. ఇప్పుడు మన కంటికి కనబడేలాగా ఈ గొప్పతనాలన్నింటితోటి కూడా కలిసి వచ్చి కన్నుక్కు విషయమా అంబడి మన నేత్రానికి గోచరమయ్యేటట్లుగా తిరునగర ఏదే ಒಂದು సన్నిహితనానవన్ సన్నిహితన్ ఆనార్ ఆ తిరునగరలోకి వచ్చి సన్నిహితుడుగా మనకి సమీపంలో వేంచేసి ఉన్నాడండి. అవనై ఆశ్రయిస్తూ ఆయన్ని ఆశ్రయించండి. ఎల్లారం కృతార్థరాయ్ పోంగోల్ జన్ను అరుడి చేహిరార్ ఆయన్ని ఆశ్రయించి అందరూ కృతార్థులు కండి అని చెప్తున్నారట ఆళ్వార్లు ఈ తిరువాయిమడిలో. అంటే భగవంతుడి యొక్క పరత్వాన్ని తెలియజేసేటువంటి పాసురాలు వేరు. అందుకని ఇతర సంప్రదాయాలన్నింటినీ ఖండించి నారాయణుడే పరత్వం కలిగినటువంటి వాడు, ధ్యేయ వస్తువు నారాయణుడే, కారణతత్వం నారాయణుడే అని నిత్యము ఉండేటువంటి వాడు నారాయణుడే, సర్వస్మాత్ పరుడు నారాయణుడే అని ఈ విషయాలన్నిటినీ మనకి ప్రమాణాలు అనేకం చూపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒండ్రుం దేవం దీంట్లో 356 పేజీలో అరుంబదంలో ఏమిస్తున్నారు? ఒండ్రుం దేవం తిరుమంత్ర అర్థమా ఇరుక్కుం ఎంగనే ఎన్నిల్. ఈ ఒండ్రుం దేవం అనేటువంటి ఈ తిరువాయమడి తిరుమంత్రానికి అర్థంగా చెప్తారండి. ఎంగనే ఎన్నిల్ మొదల్ 2 పాఠాలే కారణత్వత్తయ్యం. మొదటి 2 పాసురాలతోటి అంటే 1-2 పాసురాలతోటి పరమాత్మ కారణత్వం కలిగిన వాడు అని, కారణత్వం ఈయనే అని. 3వ పాఠాలే రక్షకత్వత్తయ్యం అంటే కారణత్వము అయి ఉండాలి, రక్షకుడు అయి ఉండాలి కదా. అదే కదా నారాయణ శబ్దానికి అర్థం. 3వ పాఠాలే రక్షకత్వత్తయ్యం. అదిగో మూడవ పాటతోటి రక్షకత్వాన్ని కలిగిన వాడు అని. 4వ పాఠాలే శేషిత్వత్తయ్యం శేషి ఆయనే అని. 5వ పాఠాలే 5వ పాసురంతో అన్యశేషత్వ నివృత్తి అయ్యం. ఇతరులెవ్వరూ శేషి కాదు, అన్యశేషత్వ నివృత్తి అంటే మనం ఇంకెవ్వరికీ దాసభూతులం కాదు, నారాయణుడికి మాత్రమే దాసభూతులం అనేటువంటి దాన్ని 6వ పాఠాలే 6వ పాసురంతో నమశబ్దార్థమాన ఉపాయత్వత్తయ్యం అంటే 5వ పాఠాలే అన్యశేషత్వ నివృత్తి అంటే ఏమిటి? ఇప్పుడు మనం అకారం నారాయణుని తెలియజేస్తుంది, మకారం జీవుణ్ణి తెలియజేస్తుంది. ఈ మధ్యలో అకార ఉకార మకార ఓంకారంలో మధ్యలో ఓ ఉన్నది కదా. ఇదేం తెలియజేస్తుందంటే ఈ మకార శబ్దవాచ్యుడైనటువంటి జీవుడు అకార శబ్దవాచ్యుడైనటువంటి నారాయణునికే చెందినటువంటి వాడు అని అక్కడ ఏవకారం చెప్పినట్టుగా ఇదిగో ఆ ఉకారం యొక్క అర్థం అన్నమాట ఇది. 5వ పాఠాలే 5వ పాసురంతో అన్యశేషత్వ నివృత్తిని తెలియజేసి 6వ పాసురంతో అంటే ఇక్కడ 5 పాసురాల వరకు కూడా ఓం యొక్క అర్థాన్ని, 6వ పాసురంతో నమశబ్ద అర్థమైనటువంటి ఉపాయత్వాన్ని అంటే ఏమిటి? నమశబ్దం అంటే ఆయనే ఉపాయము, ఆయనే రక్షకుడు అని కదా. 7వ పాఠాలే 7వ పాసురంతో ఆడు పుట్కొడి ఆదిమూర్తి అని గయ్యాలే నారాయణ పదத்தில் சொன்ன ఉభయ విభూతి యోగత్తయ్యం. అదిగో నారాయణ పదంలో చెప్పబడినటువంటి ఉభయ విభూతి యోగాన్ని 8వ పాట అంటే నారా ప్లస్ అయిన నారాయణ కదా. అంటే ఉభయ విభూతి యోగం ఎలాగా అంటే అంతఃబహిష్ట సర్వం అని బహువ్రీహి సమాసము ఇది
ఇంకో సమాసం చెప్తారు, అది ఆ రెండు అర్థాలు. ఆ లోపల బయట కూడా అందరినీ రక్షించేటువంటి వాడు. ఎలా తనలో ఉంచుకొని రక్షిస్తాడు, అందరిలో తాను ఉండి రక్షిస్తాడు అని చెప్పుకున్నాం కదా. ఆ రీతిగా నారాయణ పదంలో చెప్పబడినటువంటి ఉభయ విభూతి యోగాన్ని ఎట్టాం పాట్టాలే 8వ పాసురంతో నారాయణ శబ్దం తన్నయ్యం నారాయణ శబ్దం యొక్క అర్థాన్ని 9ాం పాట్టాలే అది యశేషత్వత్తయ్యం అంటే నారాయణుడికి మాత్రమే దాసభూతులం కాదండి, నారాయణుని ఆశ్రయించినటువంటి భాగవతులకు కూడా మనము దాసభూతులము అనేటువంటి విషయాన్ని 10ాం పాట్టాలే కైంకర్యత్తయ్యం సొల్లి అదో ఆయా అనేటువంటి ఆ పదంతో చెప్పబడినటువంటి చతుర్థి విభక్తితో చెప్పబడే కైంకర్యాన్ని చెప్పి తల ఇక్కట్టుగయ్యాలే ఆ ముగించడం చేత ఇది తిరుమంత్రం యొక్క అర్థము ఈ తిరువాయిమొഴി అని చెప్తున్నారు మనకి పెద్దలు. అంటే మొదటి 2 పాసురాలు 5వ పాసురం దాకా ఓం యొక్క అర్థము, 6వ పాసురమేమో నారాయణ శబ్దం యొక్క అర్థము, అది 7వ పాసురం నుంచి 7, 8, 9, 10 నారాయణ ఆయ అంటే 5 వరకు ఓం, 6 నమః పదము, 7, 8, 9, 10 నారాయణాయ అనే పదం యొక్క ఆ శబ్దం యొక్క అర్థాన్ని తెలియజేస్తున్నాయి అంటున్నారు ఈ పాసురం. ఈ తిరువాయిమొഴിలోని 10 పాసురాలు కూడా అష్టాక్షరి మహామంత్రం యొక్క అర్థాన్నే తెలియజేస్తున్నాయి అని. ఒకసారి పాసురాన్ని ஒன்னும் தேவும் உலகுமுயரும் மத்தும் யாதுமில்லாண்டு நான் முகன் தன்னொடு தேவருலகோடு உயிர் படைத்தான் கொன்னம்போல் மணிமாடனேடு திருக்குருகூர் அதனுள் சின்ன ஆதிப்பிரான் நிற்க மத்தை தெய்వం నాడుదిరే. ప్రతిపదార్థం